ఈ గోలేంటి మాకు? చూడు మళ్ళీ వచ్చింది. ఏమైనా దయ్యం ఉంటే ప్లీజ్. అమ్మా, ఇప్పుడే పని అయిపోయింది. పిల్లలేమో పడుకున్నారు. మా అమ్మకి కాల్ చేద్దాం. హలో, అమ్మా పడుకున్నావా? ఇప్పుడే పిల్లలు పడుకున్నారు. నా పని అయిపోయింది. ఇప్పుడే ఇక వచ్చి కూర్చున్నా. ఏంటి అశు ఈ గోలేంటి మాకు? రోజు పొద్దున్నే ఒకసారి నైట్ ఒకసారి అటెండెన్స్ వేయించుకుంటున్నారా? మాట్లాడొద్దా? మాట్లాడుకో, పక్కకెళ్ళి మాట్లాడుకోపోరాదు. నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. హలో అమ్మా, ఆగు. ఛీ. రోజు మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి అటెండెన్స్ వేసుకోకపోతే నిద్ర పడ్డదు కదా మీకు? అవును, నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు. మళ్ళీ ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడతారంటే ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఎక్కడ. ఓకే. అశు, చెప్పింది అర్థం కావట్లేదా? నాకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్తున్నాను కదా. నువ్వు చూడాలనుకుంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడు, లేదంటే పక్కకి వెళ్ళి చూసుకోపు. అవును, నీకు ఏలాపాల లేదా? టైము 12 అవుతుంది. ఇప్పుడు ఏంది వర్క్ చేస్తున్నావు? ఓహో, ఈ టైంలో వర్క్ చేసుకోకూడదు అన్నమాట. అది మీకు వారానికి 2 సార్లు షాపింగ్ కావాలి. షాపింగ్లో 10 చీరలు కొంటారు. జ్యువెలరీ కావాలి, కొత్త కొత్త హ్యాండ్ బ్యాగ్స్ కావాలి. గూచి అంట, బూచి అంటే రకరకాల హ్యాండ్ బ్యాగ్స్. దాంతోపాటు జ్యువెలరీ ఒకసారి పెట్టింది ఇంకోసారి పెట్టరు. సినిమాలు కావాలి, షికార్లు కావాలి, రెస్టారెంట్స్ కావాలి, ట్రిప్స్ కావాలి, ఇవన్నీ కావాలి. అర్ధరాత్రి పని చేసుకుంటే మాత్రం నీకు ప్రాబ్లం వస్తుంది. వాడేమైనా ఉత్తగిస్తున్నా మాకు? నీకు ఒక దండం బాబు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. వీడేంది ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? ఇది పక్కనంటే కష్టం, దీన్ని ఏమైనా పంపించేసుకో. అశు, ఇది సౌండ్ వస్తుంది చూడు. చూడు మళ్ళీ వచ్చింది. నీకేమైనా వినిపిస్తుందా? నాకేం వినిపించట్లేదు. ఒకసారి వెళ్ళి చూసిరాపు. నాకు భయం వేస్తుంది. నువ్వు కూడా రా. భయమేంది అశు? ఏం మాట్లాడుతున్నావు అశు? మనం ఇంట్లో ఉన్నాం, ఇంట్లో వెళ్ళి చూసిరానికి భయం ఏంటి? ఏమైనా దయ్యం ఉంటే ప్లీజ్. దయ్యాలా? నువ్వే పెద్ద దయ్యానివి, నీకంటే పెద్ద దయ్యం ఎవరిని వస్తారా? పిల్లలు ఒంటరిగా పడుకున్నారు, వెళ్ళి చూసిరాపు. ఛీ.
ఏం లేదు కదా, అంత బానే ఉంది కదా. ఈయనేదో ఇక్కడ సౌండ్ వచ్చిందని చెప్పాడు. చెప్పరా రమేష్. ఏంటి ఈ టైంలోనా? అరే ఈ టైంలో బయటకు వెళ్తున్నామని తెలిస్తే అసలే ఊరుకోదురా. ఇప్పుడే దానికి పెద్ద లెక్చర్ ఇచ్చాను. ఏంటి మాట్లాడు, బర్త్డే పార్టీ ఇప్పుడు వెళ్తున్నారా? అరే దయ్యాలు తిరిగే టైంలో బర్త్డే పార్టీ ఏంట్రా? ఏంటి అందరు వెళ్తున్నారా? నేను ఒక్కడనే మిస్ అవుతున్నానా? సరేలే, ఏదో ఒకటి చేస్తానులే. ఓకేరా, బాయ్. ఏంటి ఏమైనా కనిపించిందా? అక్కడ బాటిల్ కింద పడింది, అదే సౌండ్ అనుకుంటా. పిల్లలేం లేవలేదు, పడుకొనే ఉన్నారు. నువ్వు కూడా వాళ్ళ పక్కన పడుకోపోయావా? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరో కాల్ చేసినట్టున్నారు, ఏమంట? విన్నావా? పాము చెవులు. సౌండ్ నేను వినిపిస్తా. చెప్పు, ఏమంట? సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను అసలు. నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. నా సర్ప్రైజ్ అంతా క్యాన్సిల్ చేసి. ఏం సర్ప్రైజ్? చెప్పు బావా, ఏం సర్ప్రైజ్ చెప్పు బావా. సర్ప్రైజ్ గా ఇచ్చే వాటినే సర్ప్రైజ్ అంటారు. చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? అది వచ్చావు, నా ప్లాన్ అంతా చెడగొట్టేశావు. నేను పంపించింది అందుకే కదా. ప్లీజ్ ఏంటో చెప్పు. ఒకవేళ నేను ఫోన్ మాట్లాడింది విన్నాక నువ్వు విన్నట్లు నటించవచ్చు కదా. అప్పుడు నీకు సర్ప్రైజ్ ఏంటో తెలిసేది కదా. నా ప్లాన్ అంతా. సరే, ఇప్పుడు నాకేం వినిపించలేదు, ఎవరు కాల్ చేయలేదు. లేదు బావా, నాకేం వినిపించలేదు. సరే, నేను మళ్ళీ వెళ్ళొస్తాను, నువ్వు మళ్ళీ సర్ప్రైజ్ చేయి ప్లీజ్ ప్లీజ్. సరేనా? సరే, అప్పుడు నీకు సర్ప్రైజ్ ఏంటో తెలిసేది కదా. నా ప్లాన్ అంతా. సరే, ఇప్పుడు నాకేం వినిపించలేదు, ఎవరు కాల్ చేయలేదు. ఓకేనా? ఓకే అండి, నేను వెళ్ళి పడుకుంటాను. మీరు వర్క్ చేసుకొని వచ్చేసేయండి. ఓకే. ఆ సర్ప్రైజ్ సంగతి ఏదో చూడండి, సరేనా? సరే వెళ్ళు. అమ్మో సర్ప్రైజ్ అంటున్నాడు. నా బర్త్డేకి గోల్డ్ చైన్ చేస్తున్నాడు, బ్యాంగిల్స్ చేస్తున్నాడు. అర్థం కావట్లేదు అసలు ఏం చేస్తాను. ఎక్కడున్నారా? ఓకే, 5 minutesలో వస్తున్నాను. ఇంట్లో మేనేజ్ చేసేసాను, ఇంకా మనకేం ప్రాబ్లం లేదు, కుమ్మేద్దాం. ఓకే, వచ్చేస్తున్నాను.